ఉన్నారు? అంటే లాక్డౌన్లో ఫస్ట్ టైం 7ంటికి లేపినందుకు చాలా డల్గా ఉన్నారు. నేను రోజు లేస్తా చీట్. సో ఇవాళ ఏంటంటే విశేషం, లాక్డౌన్లో కూడా మేము ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. లాక్డౌన్ ఏమంటారు, లాక్డౌన్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడానికి, లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉండి విసిగిపోయి ఏదైనా హైజీనిక్ ప్లేస్కి వెళ్ళి కొంచెం అవుటింగ్కి వెళ్ళడానికి తగ్గ ప్లేస్ ఈరోజు మేము ఒకటి చూస్ చేసుకున్నాం. ఆ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను నేను మీ అందరినీ కూడా. ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా విజువల్ ట్రీట్ ఎంజాయ్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రాలేదు నాన్న. వెల్కమ్. డాడీ ఎక్కుతా. కొత్త డ్రైవర్ చేసేదే అంటున్నాడు. ఇప్పటిదాకా నేను డ్రైవర్ని మీకు, ఇప్పుడు మీరు డ్రైవర్ అవుతారు కదా. ఇది అక్కడ కూడా చేసి ఎంత బాగుందో. సరే ఓకే ఓకే థ్యాంక్ యూ. రేపు ఈవినింగ్ వచ్చేద్దాం ఆల్రెడీ అప్పుడే ఇక్కడికి. లేదా ఫస్ట్ టైం నీ పిల్లలు గోల్ లేకుండా హాయిగా ఉంది, ప్రశాంతంగా. మొత్తానికి ఇక్కడికి రావడానికి మాకు గంటన్నర అయింది. ఆల్రెడీ నిద్ర వచ్చింది. వీళ్ళైతే నిద్రపోయి కూడా లేచారు. బాగా నిద్ర మన డ్రెస్ తీసుకోండి, యాక్టివ్ ఉండాలి. మేబీ ఇంకొక 1 hour పడుతుండొచ్చు. మేము ఇక్కడ 1 hour పడుతుందా? ఇంకా ఇక్కడ నుంచి కూడా ఇంకొక 1 hour అంట. ఆల్మోస్ట్ 2 hours ఫ్రమ్ మణికొండ. వెళ్ళేదా చూపిస్తాం. గుడ్ నైట్. ఫైనలీ వి రీచ్ అవర్ డెస్టినేషన్. ప్రశాంతంగా బయట నుంచి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో. అండ్ దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ ప్రైడ్ రిసార్ట్స్ అనమాట. ఇది వరంగల్ హైవే రూట్లో ఉంటుంది, ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట దగ్గరలో. బ్యాగ్లో పట్టుకో, ఎవరి బ్యాగ్లో అదే. అండ్ నాది ఇక్కడ ఉంది, ఏంజల్. వావ్, దిస్ ఇస్ సూపర్. ఇక్కడ ఫోటోస్ దిగుతాం. బాగుంది కదా. మా ఆయన వెళ్ళిపోయాడు మంచి కార్లో. అవును, బట్ వీ వాంటెడ్ టు వాక్. యా టు షో యూ గైస్. బై బై. వాడు ఆల్రెడీ పనిలో ఉన్నాడు రాగానే. ఇంకొంచెం బ్యాక్ బాగుంది కదా. వినిపిస్తుందా వెనకాల కోడి సౌండ్, కుక్కురొక్కలు, అబ్బాయి నాలైందో ఇవన్నీ విని. అండ్ ఫైనలీ వి రీచ్. ఇప్పుడే లోపలికి వెళ్ళి సెటిల్ అయ్యాము. అయితే మీ అందరి కోసం నేను ఇప్పుడు రిసార్ట్ టూర్ చూపించేస్తాను క్విక్గా. అండ్ వీ హ్యావ్ సతీష్ గారు. సతీష్ గారు ప్లీజ్ జాయిన్. సో సతీష్ గారు ఈజ్ ద పర్సన్ హూ ఈస్ డీలింగ్ విత్ ప్రైడ్ రిసార్ట్స్ అనమాట. నేను నుంచి ఆయనే చూసుకుంటున్నారు. అండ్ హీఈస్ గోయింగ్ టు షో అస్ ద ప్రైడ్ రిసార్ట్. బాగుందండి, చాలా బాగుంది రిసార్ట్. రండి, వెల్కమ్. అదిరిపోయింది. ఇది యాక్చువల్లీ బోటింగ్ ఏరియా. బోటింగ్ ఏరియా అంట ఇదంతా. ప్రస్తుతం బోట్లు నడుస్తున్నాయండి. ఓ అది ఉంటుందా ఇక్కడ? అచ్చా అచ్చా, బాగుంది కదా వ్యూ.
ఎంట్రన్స్లోనే బోటింగ్ అది. ఇంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కంప్లీట్ గ్రీనరీ, ఎంత బాగుందో కంప్లీట్గా మొత్తం పచ్చదనం అంతా ఒట్టి పడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ రిసెప్షన్ ఏరియా అంట. ఇది రిసెప్షన్ ఏరియాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే నా బొమ్మ ఉంది అక్కడ. చూసావా ఇక్కడ ఉంది నా బొమ్మ, ఎంట్రన్స్లో కట్టించుకుంది. మా ఆయన అక్కడ ఉందండి. అగ్రిమెంట్ మా ఆట దగ్గర రెడీ ఉంది. సో విల్ గో ఇన్సైడ్. ప్రైడ్ ప్యాలెస్ ప్యాలెస్ అండి ఇది. ఓ మై గాడ్, నా ప్లేస్. ప్యాలెస్లో మురికి నీళ్ళు బాగున్నాయి. ఈ ప్యాలెస్లో రౌండ్ తిరుగుతారా? ఓహో ఇది ఫుడ్ కోర్ట్. ఓ చాలా పెద్దగా ఉంది లోపల. యాక్చువల్లీ మనం ఫుడ్ సెక్షన్ ఇస్తాము, ఏదైనా ఈవెంట్స్ ఇస్తాము. ఈవెంట్స్ కూడా అందుకే నా ఈవెంట్స్ లాగా చేయడం అరేంజ్ చేస్తుంది. ఇది యాక్చువల్లీ మ్యారేజెస్కి, ఈవెంట్స్కి టాప్ చూడండి. రిసెప్షన్ ఏరియా అనమాట. ఈవినింగ్ ఓపెన్ ఎయిర్లో రిసెప్షన్స్ అలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే ఇక్కడ ఉంటున్నాం. ఇదిగోండి మా ఆయన విగ్రహం. ఆల్వేస్ అబ్బా కింద కమెంట్లో ఉంటుంది నువ్వే అలా ఉన్నావని. ఆకారం కాదు, స్ట్రక్చర్. అబ్బో ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగుతుంటే ఎంత కిక్ ఉంటుంది కదా. ఉంటుందా? బాగుంటుంది. కిక్కే, ఇది చిన్నది కదా. యాక్చువల్లీ రిసార్ట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పూలు. కానీ చూసారా ఈ టైంలో మనం ఇది కూడా వాడలేకుండా ఉన్నాం. ఎంత బాగుండేదో. ఇప్పుడు నాకు విజువలైజేషన్ వస్తుంది. కోవిడ్ లేని రోజులు ఎంత బాగుండేదని. అల్లరిగా సరళంగా. ఇది న్యాచురల్గా వచ్చిన బావే అంట. ఇది ఏముంటాయండి? అవునా? 200 ఉంటాయి. ఓ ఎప్పుడన్నా పట్టించినప్పుడు చెప్తానండి. నాకు టర్టిల్స్ కావాలి. నేను బేసిక్గా వెల్స్ చాలా చూసాను కానీ ఇంత పెద్ద బావిని ఇప్పుడు చూడలే. ఇట్స్ లైక్ లార్జెస్ట్ బావి నేను చూసిన దాంట్లో. ఇది అప్పట్లో పొలంగా ఉన్నప్పుడు ఈ బావి వాటర్ వాడేవాళ్ళు అంట మా ఆయన సైడ్. ఈ మొత్తం ఈ చెట్లు అన్నిటికీ కూడా ఇదే వాటర్. ఎందుకు ఎంత మనకి గ్రీన్ ఏరియా ఉందంటే ఈ వాటర్ వల్లే. సంథింగ్ లైక్ మ్యాజిక్ షో ప్లేస్ అంటే బాగుంది కదా పైన నెమలి. యాక్చువల్లీ ఇక్కడ ఒరిజినల్ నెమలి కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఈగిల్ ఎంత బాగుంది పైన. సో ఈ ప్లేస్లో మొత్తం మ్యాజిక్స్ రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ షోస్ చేసేవాళ్ళు. ఆయుర్వేదిక్ న్యాచురోపతి థెరపీ సెంటర్ ఎంట్రన్స్ అదిరిపోయింది. లోపల విలేజ్లో కాటేజెస్ అదిరిపోయింది. ఓ మంచి మంచి మసాజ్లు స్పాలు ఏమైనా కావాలంటే అది లోపల ఉంటాయి. ఎంత బాగున్నాయో అసలు. నేను ఇలాంటి చాలా జీవితంలో చాలా పెద్ద కోరిక కదా. ఇట్స్ ఓకే, అందుకే డ్రాప్ అయిపోతుంది. చిల్డ్రన్కి కావాల్సిన రైడ్స్ అన్నీ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అసలు ఈ ప్లేస్ని వదలట్లేరు. అక్కడ నుంచి ఇక్కడ దాకా యాక్చువల్లీ నార్మల్గా మనకు అన్ని రైడ్స్ తెలుసు, బట్ ఇక్కడ ఉన్న రైడ్స్ ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రోజేరా ఏ బాగుంది గుర్రం, ఎంత బాగుంది. నేను మొత్తం చేస్తాను. డిస్కోనా ఇది? ఓ ఇండోర్ డిస్కో అంటే ఇది. గృహ లోపలికి తీసుకెళ్తాను. ఓ శ్రీయాంగిలో డాన్స్ చేస్తారా? వావ్ ఎంత బాగుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ అండి.
ఒరిజినల్ చెట్టు ఇది. ఓ మై గాడ్, ఎంత బాగా ఆర్ట్ చేశారు దీనిపైన మొత్తం. అది చెట్టు మొత్తం చేపించింది. ఓ ఈ కేవ్ అంతా కూడా చేపించింది. ఈ కేవ్ అంతా ఆర్టిఫిషియల్. ఇక్కడ ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి. ఈ సీజన్లో కూడా బిజీగా ఉంటుంది. సో బ్యూటిఫుల్ కపుల్. అండ్ ఇక్కడ అన్ని అడ్వెంచర్ గేమ్స్. వావ్, ఏంటబ్బా పొద్దునుంచి రూమ్లోకి రావట్లేదు వీళ్ళు అనుకుంటున్నాను. డిసపేర్ అయిపోతాం మేము. మమ్మీ చెప్పాడు ఆయన, గుర్తులేదు. అంతేనా? చాలా కష్టం ఉంది. వెరీ నైస్. ఇదిగో నాకు తగ్గదు ఇక్కడ ఉంది. ఇది నా ఏజ్ గ్రూప్కి. స్వింగ్. వావ్, స్వింగ్. యా ఐ ఓకే కమ్ ఆన్ స్వింగ్. అండ్ అటు సైడ్ అంతా అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. మనం చూపిస్తాం, ఆడుకుంటా నేను. ఎస్. అండ్ దిస్ ఇస్ కైలార్కం. మ్యాచింగ్ మాస్క్. ఇండోర్ గేమ్స్, ఓ కాన్ఫరెన్స్ హాల్, ఇండోర్ గేమ్స్. బుద్ధ ట్రీ ఉంది ఇక్కడ. రెయిన్ డాన్స్ కూడా. ఏ బిడ్డ దీనికోసం వెళ్ళావా? సినిమాల్లో చాలా సార్లు ఇలాంటి ట్రిప్ కోసం వెతుకుతూ ఉంటాము. ఎన్ని సంవత్సరాలు అండి చెట్టు? మినిమం 150 years పైన ఉంటుంది మేడం. ఇది 150 సంవత్సరాల క్రితం చెట్టు అంట. ఈ చెట్టు ఎక్కడంలో ఉంటుంది. ఎంత మందికి నీడనిచ్చిందో ఇది, ఎన్ని లక్షల మందికి నీడనిచ్చిందో. ఇది ఓ లోపల కేవ్ చూపించాను కదా, ఆ కేవ్కి ఇది పైన అనమాట. అంటే మీరు లోపల డాన్స్ ఆడుతుంటే పైన ఇట్లా ఇట్లా కదా. సో ఇది ఏసీ సెమినార్ హాల్ అంట. ఇది సమ్ బ్యాక్వెట్స్కి వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మ్యారేజెస్, రిసెప్షన్స్, చిన్న ఫంక్షన్స్ ఏమన్నా సరే హ్యాపీగా చేసుకోవచ్చు కూడా. థీమ్ కూడా బాగుంది, పర్పుల్ అండ్ ఆరెంజ్. కిడ్స్ మోస్ట్ ఫేవరెట్ సెషన్ ఇండోర్ గేమ్స్. హే వావ్, 30 rupees, 30 rupees. ఏ హాయ్ 30. బాగుందారు. ఓ ఇదైతే నాకు తెలియదు. నా లైఫ్ లో ఫస్ట్ టైం బ్యాట్ పట్టుకున్నాను. ఇలా పట్టుకోవాలా? ఓ మై గాడ్, ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నాడు. కరెక్ట్. ఇట్లా సరే ఓకే, కమ్ ఆన్. రెడీ, కమ్ ఆన్. డాడీ క్రికెట్ పట్టుకోరా, వీడియో తీరా. ఇవి నేను తీస్తా. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాం. బాల్ నా బ్యాట్ కి తగలకపోతే సిక్సర్ అనమాట. కంటే బెటర్ రావాడు. బ్యాడ్మింటన్ నెట్ అట్లీస్ట్ బాల్ టచ్ అయింది. సో ఇక్కడ ఇంకొక హాల్ ఉందన్నమాట. ఇక్కడ కూడా ఎన్ని ఫంక్షన్స్ కి. అండ్ ఇది వాలీబాల్ కోర్ట్. అక్కడ మంచి మంచి కోళ్ళు ఉన్నాయి. భయపడుతున్నాయి.
అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే లోపల గోశాల ఉంది. ఈ ప్లేస్ మా అమ్మకి బాగా నచ్చింది. సో ఇక్కడ ఫామ్ అంతా ఇక్కడేనండి, పాలు పెరుగు అది ఇక్కడేనా మీకు? తర్వాత అయితే అద్దరిపోయింది ప్లే పార్క్. వావ్ నేను ఇక్కడ కూర్చుంటున్నా. ఇవేనా మర్రి పళ్ళు అంటే? మర్రి పళ్ళు అంటే ఇది మూడల మర్రి చెట్టు అంట. అది చూపిద్దాం. అది కింద మొత్తం ఈ పళ్ళే ఉంటాయి. ఓ నేను కూడా చేస్తా, బాగుంది. అది జారడానికి అనుకున్నారా, ఎక్కడానికి అని తెలీదు. రెడీ 2 1. ఇవేంటో తెలుసా? బాదం కాయలు, పైన బాదం చెట్టు. క్యూట్ కదా. యాక్చువల్లీ పిల్లలకి ఇవన్నీ చూపిస్తే ఇంకా బాగా నేర్చుకుంటారు. ఇవి చాలా కచ్చిగా ఉన్నాయి, ఇవి పండితే తింటే పోలే ఉంటుంది. ఇది నాటు బాదం చెట్టు. సో ఇది హట్ అంట. ఇది ఒక చిన్న చిన్న గ్యాదరింగ్స్ ఏమంటారండి, గ్యాదరింగ్స్ కోసము ఒక 15-20 మెంబర్స్ ఇలా ప్రైవేట్ గ్యాదరింగ్స్ కోసం పెట్టుకోవచ్చు హ్యాపీగా. బాగుంది కదా క్యూట్గా. సో ఇవి నాన్ ఏసీ కాటేజెస్, కానీ కాటేజెస్ క్యూట్ ఉన్నాయి అన్ని. ఒరిజినల్ అనిమల్స్ లేకపోయినా ఒక మినీ జూకి వచ్చినట్టు. ఓ మై గాడ్, ఈ రౌండ్ హాల్ 20-30 గ్యాదరింగ్. డోర్ మాత్రం అద్దరిపోయింది. స్ట్రక్చర్ ఎంత బాగుందో డిజైన్, క్వాలిటీ కూడా. ఎంత వెయిట్ ఉంది పైన చూపెట్టు. సో నీకు పైన ఏంటివి? సరస్వతియా, విఘ్నేశ్వరుడు ఇంకా ఉన్నాయి మమ్మీ. వాట్ వన్ ఇవా? వావ్ వావ్, రుద్రాక్షలు వెరీ నైస్. ఇది త్రిముఖి రుద్రాక్ష అండి, బాగుంది. వి కలెక్టెడ్ మోర్. మమ్మీ ఇదిగో 3 2 1. Wow, enjoying this day. And this is a regular restaurant. Day outing వచ్చిన వాళ్ళ కోసం. So that is all about Pride Resorts. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? బాగున్నా మీకు ఏం నచ్చినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అండ్ నా రూమ్స్ చూపిస్తాను. ఇన్ని ఉన్నాయి కదా, ఒకే రోజు కావాలంటే 10 పెళ్ళిళ్ళనే అయిపోతాయి ఇక్కడ. ఇది మొత్తం 14 acres అంట. So everyone వాళ్ళు అనమాట, ఫ్యామిలీ కావాలి ప్లేస్ ఇలా పైన. And this is Pride Health Village. Wow, so spacious and so బాగుంది కదా. ఈ లోపల స్పేషియస్ రూమ్ కి వెళ్ళిపోతాం. And this is our room. Hi guys.
స్పేషియస్గా ఉంది. సో ఇప్పుడు మేము కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత we're going to have some more fun break. And it's lunch time. We have all special recipes anamata from Pride Resorts. Kameda, Chen, what do you want? Chicken. Wow, it's biryani. Biryani. Chicken curry. Wow, wow, wow. Nana chicken. బాగుంది కదా. Wow, ఇవి రెండు నాకు కావాలి. Wow. అమ్మ ఓ పెరుగు. వెజిటబుల్స్ అలా వేయడం నచ్చదని తాలింపు పెట్టింది తినడు. This is again a fried rice. అది cheers. ఇది కూడా fried rice. చిల్లీ. నేను ఫేవరెట్ అయిన చిల్లీ కూడా వచ్చింది కోసం. వావ్ అంత చిన్న ప్లేట్ అదేముంది సేమ్ థింగ్ సేమ్ పప్పీ సేమ్. ఇంకా ప్లేట్ నేను వేసుకుంటాను. చివర ఒకటి ఈ నాకు. ఇది ఇది కూడా ఆర్డర్ ఇయ్యాలి. నేను వేసుకుంటాను. ఆయనే వేసుకుంటాడు. Yes. మొత్తం వాడితే అనుకుంటున్నా నాకే. అంకుల్ ఆయనే వేసుకుంటాడు. So we are having our Amma. lunch Button. time now with all the special recipes from Pride Resorts. Yay. Actually ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది నేను. చూసారా స్పూన్? ఎలా ఉందో చెప్పురా. నేను డాడీ తింటున్నాను చికెన్. టేస్ట్ నేను చేస్తా. నేను చేస్తా. ఇక్కడే స్పెషల్ చికెన్స్ ఉన్నాయి చూసారు కదా, దాంతోనే వండించిన స్పెషల్ చికెన్. అవునా ఆనియన్ కూడా బాగుంది దీంట్లో. ఫోర్త్ చూస్తారు ఇట్లా వేసుకొని వచ్చేసి And they have very hygienic kitchen too. యా ఇట్స్ బాగుంది Good morning. So yesterday we had a good family time after lunch అన్నమాట. అందుకే షూటింగ్ ఏం చేయలేదు, బ్లాగింగ్ ఏం చేయలేదు. అండ్ ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్ టైం అయింది. పొద్దున్నే యూ కెన్ సీ లైక్ ఆల్ టుగెదర్ వీ హ్యావ్ ది సేమ్ మ్యాచింగ్ డ్రెస్సెస్. ఇప్పుడు కొంచెం ఫోటో సెషన్ చేసి ఇంకా లిటిల్ టైం స్పెండ్ చేసి వీఆర్ మూవింగ్ అవుట్. లెట్స్ సీ ఇంకా ఏం ప్లాన్ లేదు తర్వాత ఏం ఫోటో దిగాలి ఏం చేయాలి. మైన డైరెక్షన్లో చేస్తాను. సో మేము అందరం కలిసి ఫ్యామిలీ డ్రెస్సెస్ డిజైన్ చేయించాము. అంటే ఈ టూర్ కోసం కాదు, అంటే ఈ రిసార్ట్ కోసం కాదు, కానీ చేయించింది రిసార్ట్కి వాడుతున్నాం. లొకేషన్ బాగుందని అలా ఉపయోగపడింది. కాకపోతే ఏంటంటే మొత్తం గ్రీనే ఉంది, మా డ్రెస్సులు కూడా గ్రీనే ఉన్నాయి. కలిసిపోయాము. సరే అదొక మేబీ డిఫరెంట్ థింగ్. అండ్ చాలామంది నేను బ్లాగ్స్ పెడుతున్నప్పుడు మా అవుట్ఫిట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ ఇలాంటివి ఏవి కావాలన్నా డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ నవీనా ఆఫీషియల్. రైట్. లుకియా చియాన్ లుకియా సరిగా నిలబడు వంగకు ఓకే. ఓకే ఇట్స్ అ టీ బ్రేక్ ఇప్పుడు మాకు. సార్ 4 ఫోటోలు ఒకటి వచ్చేసి. ఫోటోలో ఒకసారి నేను గూల్తో ఫోటో ఇట్లా పట్టుకుంటాం. నేనే దింపాగా. కాదు కాదు ఇట్లా ఫాన్స్ లైక్ అది పేరేంటి బాహుబలిలా బల్లాలు దేవాలి. ఇప్పుడు చెప్తాం 1 2 3 యాక్షన్. సో మా హనీమూన్కి ఎప్పుడో వెళ్ళినప్పుడు ఊటీలో చేసాం ఇలా పెడ్లింగ్ బోటింగ్. తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ ఇక్కడ హనీమూన్ గుర్తొస్తుందా? సేమ్ ఓల్డ్ వైఫ్. సో ప్రైడ్ రిసార్ట్లో నాకు నచ్చిన సెకండ్ది బోటింగే. ఫస్ట్ ఏంటంటారా అది అక్కడ మనం నిన్న డిస్కో చేశారు. డిస్కో వాజ్ ఆసమ్ అండ్ సెకండ్ ఆఫ్. So that is all about my touring in Pride Resorts and my family time. నచ్చిందా మీకు? నచ్చిందేంటి ఏం బాగుంది ఏం బాగాలేదు అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్, ఇంకా గంట. మోడీకి చాలా ఇష్టం గంట కొట్టమని చెప్పడం.
అండ్ మేము ఈరోజు ఎలా ప్రైడ్ రిసార్ట్ని ఎంజాయ్ చేస్తామో మీరు కూడా అలాగే ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావాలనుకుంటే వీ హ్యావ్ సతీష్ గారు హియర్. సతీష్ గారు సో లాక్డౌన్లో కూడా మీరు ఇంత రిస్క్ తీసుకొని మెయింటైన్ చేసి చాలా బాగా చూపిస్తున్నారు. అండ్ ఈ ప్రైడ్ రిసార్ట్స్కి రావాలి అంటే బుకింగ్స్కి అవన్నిటికి కూడా మీ నెంబర్ ఇచ్చేస్తున్నాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి, ఓన్లీ స్విమ్మింగ్ పూల్ లేదు ఇప్పుడు. అండ్ లాక్డౌన్ అయిపోయింది, కోవిడ్ వల్ల మనం దాన్ని ఆఫ్ చేసి పెట్టాము. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేసి పెడతాం కంప్లీట్ అయిపోగానే. ఓకే, అన్నిటికీ ఓపెనే కదండి ఇప్పుడు, వెడ్డింగ్స్కి కానివ్వండి, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్, మ్యారేజెస్, రిసెప్షన్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఏం కావాలన్నా యూ హ్యావ్ దిస్ డెస్టినేషన్ ప్రైడ్ రిసార్ట్స్. అండ్ మా మణికొండ నుంచి ఇక్కడికి ఒక 1.5 hours పట్టింది మాకు రావడానికి. సో విత్ ఇన్ ద టైమ్ డిస్టెన్స్ మనకు ఉంది. అండ్ దీనికి సంబంధించిన నెంబర్స్, అడ్రస్, గూగుల్ మ్యాప్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ సీ యూ బై నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, ఇట్ వాస్ వండర్ఫుల్, ఎవ్రీథింగ్ వాజ్ వండర్ఫుల్, లైక్ ఫుడ్, ప్లేస్, ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ ఇస్ ఆసమ్. బాయ్ చెప్పు. బాయ్. నేను ఎక్స్ప్లోర్ చేసి ఈ వెరైటీస్ అన్నిట్లో ఏవి నచ్చినా సరే నేను రేట్స్తో సహా చెప్తున్నాను కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈస్గా కింద నేను ఈ షోరూమ్ యొక్క డీటెయిల్స్, కాంటాక్ట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటాయి. మీరు పింక్ చేయొచ్చు. మీరు పింక్ చేసి మీకు ఏ శారీ నచ్చిందో మీరు ఫోన్లో ఆర్డర్ చేస్తే మీ ఇంటికే వచ్చేస్తుంది మీకు నచ్చిన శారీ. సింగిల్ శారీ అయినా పర్లేదు. ఎంత ఇది? 1600. ఇందులోనే ఇంకొకటి గ్రీన్ కలర్, పింక్. ఓకే, ఇది కూడా చాలా బాగుంది. బ్లూ కలర్. అబ్బా, మీ దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఏ చీర అడిగినా దాంట్లో మీరు కనీసం ఒక 7-8 కలర్లు చూపిస్తారు. మేకప్ వేసుకోకపోయినా సరే అందంగా కనిపించాలి అంటే డెఫినెట్గా ఎల్లో కలరే ఉండాలి.